ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఎల్నినో ప్రభావం కనిపిస్తున్నా, మరోవైపు బంగాళాఖాతంలో పరిస్థితుల కారణంగా అడప దడప వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుస అల్పపీడన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది. దీని ప్రభావంతో బుధవారం నాటికి అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే వెల్లడించారు. ఇక ఈ ఉపరితల ఆవర్తనంతో ఈరోజు రాత్రి నుంచి అంటే మరి కాసేపటి నుంచి రేపంతా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాలు అని చూసుకున్నట్టయితే విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీ సత్యసాయి, అలాగే తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు అయితే పడనున్నాయి. ఇక ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు చెట్ల కింద కానీ, హోర్డింగ్ల కింద కానీ, అలాగే కరెంటు స్తంభాల వద్ద కానీ, పడిపోతున్నటువంటి శిథిలమైనటువంటి గోడల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్చోవద్దని చెప్పారు. అలాగే విద్యుత్ తీగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా నిలబడవద్దని అయితే చెప్తూ ఉన్నారు. ఏమాత్రం ఈ తీగలు ఏమైనా ఎక్కడైనా పోల్స్ కట్ అయినా ఏమైనా జరిగినప్పటికీ కూడా తీగలు ఏమైనా కట్ అయితే మళ్ళీ అవి మీద పడి ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంది. వీలున్నంత దూరంగా ఉండాలని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రానున్న 3 గంటల్లో ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 గంటల్లో ఇంకా ఉత్తరాంధ్రలో మళ్ళీ భారీ వర్షం పడుతుందని చెప్తున్నారు. అలాగే పలు చోట్ల పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఆరెంజ్ అలర్ట్, అలాగే ఉత్తరాంధ్రకి తో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు అయితే కనుక ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. సో వీలున్నంత వరకు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు, శ్రామికులు ఎవరైతే ఉంటారో వారు కూడా వీలున్నంత జాగ్రత్తగా ఉండండి. రేపు కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది.